గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయుని బృందానికి మరియు నాతోటి విద్యార్థులకు గణిత శాస్త్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనమందరం ఇక్కడ సమావేశం అవ్వడానికి కారణం ఏమిటి? ప్రాముఖ్యత ఏమిటి? ఈరోజు డిసెంబర్ 22 గణిత శాస్త్ర దినోత్సవం. ఈ రోజున దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యాలయాల్లో గణిత శాస్త్రం దినోత్సవం జరుపుకుంటారు. ఇలా జరుపుకోవడానికి గల కారకుడు ఎవరు? తెలుసా నీకు? తెలుసు శ్రీరామ్. అపర మేధస్సుతో భారతదేశపు కీర్తి ప్రతిష్టను గణిత శిఖరాలపై ఎగరవేసిన మహాగణిత శాస్త్రవేత్త ప్రస్తుతం ప్రపంచం అనుసరిస్తున్న సమాన పద్ధతిని వేల సంవత్సరాల క్రితమే భారతీయులు వినియోగించగా మన దేశం నుంచి గొప్ప గుర్తింపు పొందిన వ్యక్తి శ్రీనివాస్ రామానుజన్ గారు. చివరిగా అపర మేధావిగా వెలుగొందిన శ్రీనివాస్ రామానుజన్ గారు 32 సంవత్సరాల పిన్న వయసులోనే పరమవండించడం భారతీయులకు తీరని లోటు. ఇప్పుడు 390 ఏళ్ల కిందట ప్రపంచం ఆశ్చర్యపోయిన గణిత మేధావి ఇండియాలో పుట్టారు. ఆయన ఆలోచనలు, చేసిన లెక్కలు, వేసిన ఫార్ములాలు అన్ని అద్భుతమే. అసలు అతను అలా ఎలా ఆలోచించగలిగాడని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు. అతని పేరే శ్రీనివాస రామానుజన్. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధి గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన శ్రీనివాస్ రామానుజన్ పుట్టినరోజైన ఈ రోజున జాతీయ గణిత దినోత్సవం జరుపుకోవాలని 2012 ఫిబ్రవరి 26న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రకటించారు. అప్పటి నుండి డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవం నిర్వహిస్తున్నాము. బాగా చక్కగా వివరించి చెప్పవు యశ్వంత్. 1729 అనగానే మనకు గుర్తుకొచ్చే పేరే రామానుజన్. అసలు ఈ 1729 అనే సంఖ్యకు రామానుజన్ సంఖ్యగా ఎందుకు ప్రసిద్ధి చెందింది యశ్వంత్ తెలుసా నీకు? తెలుసు శ్రీరామ్. 1729 అనే సంఖ్య గురించి తెలుసుకోవాలంటే ముందుగా రామానుజన్ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసిన G.H. చార్లీ గారి గురించి, వీరిద్దరి అనుబంధం గురించి తెలుసుకోవాలి. రామానుజన్ చేసిన పరిశీలనలు నిమిత్తం కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ G.H. చార్లీ గారికి పంపేవారు. రామానుజన్ చేసిన పరిశోధనలు చూసి రామానుజన్ను కేంబ్రిడ్జ్కి ఆహ్వానించి ఆయన పరిశోధనలకు తగిన ఏర్పాట్లు చేశారు. చార్లీ గారి ఆహ్వానం మేరకు రామానుజన్ 1914లో మార్చిలో ఇంగ్లాండ్ వెళ్ళారు. నిరంతర గణిత సాధన కఠోర పరిశోధనలతో 6 ఏళ్ల కాలంలో 32 పరిశోధన పత్రాలు సమర్పించిన రామానుజన్ ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద ట్రినిటీ అనే గౌరవాలు పొందిన మొదటి భారతీయుడయ్యారు. శారీరక శ్రమ, మానసిక శ్రమ, వాతావరణ అలవాట్లు, ఆహారపు అలవాట్లు రామానుజన్ మేధస్సును ఏమీ చేయలేకపోయినా రామానుజన్ శరీరాన్ని మాత్రం వ్యాధిగ్రస్తం చేశాయి. వ్యాధికి గురైన రామానుజన్ను చూడడానికి వచ్చిన G.H. చార్లీ గారు ఆలస్యానికి క్షమించాలి. నేను ఒక ట్యాక్సీలో వచ్చాను. ఆ ట్యాక్సీ డ్రైవర్ వాడి ట్యాక్సీ నంబర్ లాగే చాలా డల్గా ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు రామానుజన్ గారు అవునా, ఆ ట్యాక్సీ నంబర్ ఎంత అని అడుగుతారు. దానికి సమాధానంగా హార్డీ గారు 1729 దీనిలో ఎటువంటి విశేషం లేదని చెబుతారు. రామానుజన్ గారు అలా కాదని, ఇది చాలా ముఖ్యమైన సంఖ్య అని 2 విభిన్న గణాలు మొత్తంగా రాసే సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య 1729 అంటే 1729 10³ + 9³ అదేవిధంగా 12³ + 1³ రాయవచ్చని చెప్పారు. పూర్తిగా ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న రామానుజన్ గారు అప్పుడు ఇచ్చిన సమాధానం ఇది. అతను చెప్పిన ఈ సంఖ్య రామానుజన్ సంఖ్యగా ప్రసిద్ధి చెందింది. ఈ స్టేట్మెంట్ ఆధారంగా నెంబర్ సిరీస్ను రూపొందించి ట్యాక్సీ నెంబర్ సిరీస్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా 1729 అనే సంఖ్య అంత ప్రసిద్ధి చెందింది. ధన్యవాదాలు. Good morning everyone, I am Akshaya of Snowdrops. First of all, I wish you all a very happy National Mathematics Day. Today I would like to say a few lines about a Greek mathematician Pythagoras. He was a mathematician and philosopher. He is best known for the Pythagorean theorem, which is about right angle triangles. He was born around 570 BCE on the island of Samos.
He is the first person to prove the Pythagorean theorem. Good morning everyone, I am Lekhi of Snowdrops. I wish you all a very happy National Mathematics Day. Now I am going to speak a few lines about Shakuntala Devi. Shakuntala Devi was a brilliant Indian mathematician. She is known as human computer for her exceptional skills. She was born on November 4, 1929 in Bangalore, Karnataka. She displayed extraordinary mathematical abilities from a young age. She enjoyed to learn mathematics. She can perform complex calculations quickly. Her talent gained international recognition when she won the Guinness Book of World Record in 1982. Thank you. Good morning everyone, my name is Aditya Chunak. Today I am going to explain about our father of Indian mathematics. Who is our father of Indian mathematics? Our father of Indian mathematics is Aryabhatta. Aryabhatta, an ancient Indian mathematician and astronomer, was one of the history lived during in Gupta's period in 5th century CF, and often is regarded as a father of Indian mathematician and astronomer. Aryabhatta's contributions and invention. He invented zero. He explained how to find cube root. To find out the area of triangle, circle, formulas of square root and cube root was given by Aryabhatta. The earth rotates 23 hours, 56 minutes, 4.1 seconds. With the help of modern equipment, today's scientists arrived at 23 hours, 56 minutes, 4.09 seconds. Books written by Aryabhatta and R.A. Siddhartha. Thank you. Good afternoon everyone. I am Sai Sathik from 5th standard. First of all, I wish you all a very happy National Mathematics Day. Today I would like to say a few lines about Brahmagupta. He is an ancient mathematician and astronomer. He was born in 598 AD in Ujjain, India. He made significant contributions to number systems. He introduced the concept of zero. He provided rules for arithmetic operations involving zero. He made advanced geometry and trigonometry. He described the motion of the planets and their orbits. He also contributed the understanding of astronomy. His legacy continues to impact mathematics today. Thank you. Good morning everyone, my name is Mokshita of 6th standard. I wish you all a happy Mathematics Day. Now I am going to explain about Euclid. Euclid was a teacher of mathematics at Alexandria in Egypt. He is popularly known as father of geometry. Euclid introduced the method of proving mathematical result by Euclid invented the form of mathematical proof and geometry, which is still used today. Euclid proved the Pythagorean theorem in which Euclid is known as father of geometry because he worked in the field of geometry. He is so influential and has been used 2000 years. Thank you. Good afternoon everyone, I am Anashwara from Kids. Today we have gathered here to celebrate the birth anniversary of great Indian mathematician Srinivasa Ramanujan. He was born on 22 December 1887 in Madras during British government. His full name was Srinivasa Linga Ramanujan. His contribution in the field of mathematics was very immense, will be remembered forever. He is famous for his contribution to the numbers theory and infinite series. His birthday is celebrated as National Mathematics Day in India every year. Good morning everyone, my name is Sahasra. I am from Relax. First of all, I wish you all a very happy Mathematics Day. On this day, I would like to explain about Archimedes. Do you know who is he? He was the father of maths. He was born on island of Sicily in 287 BC. He discovered mathematics
Formulas of volume and surface for square, cylinder and cone. His contribution to his geometry revolutionized the subject. He is well known for his formulation of hydrostic principle. He is also known as Archimedes' crew. Thank you everyone. Good evening, I am Suraj Verma from 11th. First of all, I wish you all a National Mathematics Day. In this Mathematics Day, I would like to explain about Ramanujan's Hartley number 1729. It is the smallest number which can be explained as the sum of two different cubes in two different ways. 1729 is the sum of the cubes of 9 and 10. The cube of 10 is 1000 and the cube of 9 is 729. Adding the two numbers, the result is 1729. Also, 1729 is the sum of the cubes of 1 and 12. The cube of 1 is again 1 and the cube of 12 is 1728. Adding the two numbers again, the result is 1729. So we can express 1729 as the sum of two different cubes in two different ways. Thank you for giving this golden opportunity.